సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారమ్మ పారిశ్రామికవేత్తలను కార్మిక సంఘాల సందర్శించారు. రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సంఘాలు ఇక ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిగ్గాచి పరిశ్రమను సందర్శించారు. సిగ్గాచి పరిశ్రమ కాలుష్య కార్మిక పరిశ్రమనే కాదని ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ చెప్పారని రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు అన్నారు. సిగాచి కంపెనీని 41 మంది పొట్టన పెట్టుకుని పలువురి జీవితాలను నాశనం చేసిందని అన్నారు. పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. ఇక చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ 30 నాడు పాసమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి రియాక్టరు బాయిలర్ బ్లాస్ట్ కావచ్చు, డ్రైయర్ బ్లాస్ట్ కావచ్చు, జరిగినటువంటి ప్రమాదంలో కార్మికులు సుమారు 42 మంది కార్మికులు మృతి చెందడం జరిగింది. ఇంకా 9 నుండి 10 కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క శరీర భాగాలు కావచ్చు, వాళ్ళ మృతుల సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకకుండా జరగడం జరిగింది. జరిగినటువంటి సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందించి జూన్ 30వ తారీఖు నాడు జరిగిన సంఘటన చూసి వారు కూడా హృదయంతో చెల్లించిపోయి 1వ తారీఖు నాడు పరిశ్రమకు రావడం జరిగింది.